సీజీడీ ప్లాంట్ ఉద్యోగులపై భాగ్యనగర్ గ్యాస్ యాజమాన్యం ఇటీవల తీసుకున్న మ్యాన్ పవర్ కాంట్రాక్టుల గడువు ముగింపు, జీతాలు తగ్గింపు వంటి నిర్ణయాలపై ముందస్తు సమాచారం లేకుండా మ్యాన్ పవర్ను రద్దు చేయడంపై మేడ్చల్ జిల్లా షామీర్పేట భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఉద్యోగులు సీఎన్జీ గ్యాస్ సేవలు నిలిపివేసి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా సంస్థలో విధులు నిర్వహించిన ఉద్యోగులను ఎలాంటి సమాచారం లేకుండా విధుల నుండి తొలగించారని, అదనంగా పని ఒత్తిడిని పెంచి జీతాలు తగ్గించడం, భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఉద్యోగుల మ్యాన్ పవర్ను రద్దు చేయడం పట్ల గత 10 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న యాజమాన్యం నుండి ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా డిమాండ్లను పరిగణలోకి తీసుకుని యథావిధిగా మా ఉద్యోగాలను మాకు ఇస్తూ మ్యాన్ పవర్ను పెంచాలని కోరారు. గ్యాస్ లిమిటెడ్ లో ఈరోజు ఎంప్లాయీస్ అందరినీ ధర్నా చేస్తున్నాం. కారణం ఏంటంటే గత 15 సంవత్సరాలుగా ఇందులో పనిచేస్తూ మా వర్కర్స్ ని తీసివేయడం జరుగుతుంది. ఆపరేటర్స్ కానీ ఇంకా ఎంప్లాయీస్ లో రకరకాల విభాగాల్లో పనిచేస్తున్నాము. అయితే పిఎన్జి, సిఎన్జి సెక్టార్ లో, డిపోస్ లో ఆల్ విభాగాల్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ని నిర్దాక్షిణ్యంగా వాళ్ళని తీసివేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క శాలరీలు తగ్గించడం జరుగుతుంది. ఈ విషయం పైన బాధ్యతగా మేము మేనేజ్మెంట్ కు లెటర్ ఇచ్చాము నిన్న. అలాగే స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా లెటర్ ఇచ్చాము. మా డిమాండ్స్ ఏంటంటే మా ఎంప్లాయీస్ ని తక్షణమే వాళ్ళ విధిలోకి తీసుకోవాలి. అలాగే అన్ని విభాగాల్లో పనిచేసే వర్కర్స్ ని ఇబ్బంది పెట్టకుండా ఏ వర్కర్ కి అయితే ఆ పని ఇచ్చారో ఆ వర్క్ వరకే చేపిస్తూ వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేయించుకోండి. అయితే వాళ్ళకి ఇంకా అదనపు వర్క్ ఇస్తే గనక వాళ్ళ యొక్క శాలరీ బేసిక్ పెంచాలని, మినిమం వేజ్ ఏదైతే ఉందో ఆ మినిమం వేజ్ ని ఇంప్లిమెంట్ చేయాలని మా డిమాండ్స్. అలాగే 15 సంవత్సరాల నుంచి మేము ఈ కంపెనీ మీద ఆధారపడుతున్నాం కాబట్టి మా 15 సంవత్సరాల ఎంప్లాయీస్ అందరినీ పర్మనెంట్ చేయవలసిందిగా మా డిమాండ్స్. ఇమీడియట్లీ వాళ్ళకి శాలరీ లేకుంటే వాళ్ళ శాలరీలు ఇమీడియట్ గా వేయించాలని మా డిమాండ్స్. అలాగే ఎవరైతే ఇప్పుడు ఆపేసిన ఎంప్లాయీస్ ని తక్షణమే విధుల్లోకి తీసుకొని వాళ్ళ డబల్ వర్క్ చేపించేది ఉంటే వాళ్ళకి ఇంకా వాళ్ళ శాలరీలు ఇంప్రూవ్ చేసి మా డిమాండ్స్ ని పరిష్కరించవలసిందిగా కోరుచు మీడియాకు మేము విన్నవించాం. వరకు మాకు ఈ వర్క్ ఆర్డర్ ఏదైతే ఉండేదో అది కంప్లీట్ అయినా సరే మాతో వర్క్ చేపించుకున్నారు. మీ వర్క్ ఆర్డర్ ఇక్కడ కంప్లీట్ అయిపోతుందని ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా మేము ఎక్స్టెన్షన్ చేస్తామని మాకు ఒక నార్మల్గా చెప్పేసేసి మేము వర్క్ కొన్ని రోజులు కంటిన్యూ చేసిన తర్వాత ఈరోజు కొత్త కాంట్రాక్ట్ వస్తున్నాడు. ఆయన చెప్పినట్టు మీరు వేరే తీసుకోండి, లేదంటే పాత సార్లు కూడా మేము ఇయ్యను అన్నట్టుగా బ్లాక్మెయిల్ చేస్తూ అందులో జాయిన్ అవ్వండి, లేదంటే మీకు వేరే ఆప్షన్ లేదన్నట్టుగా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా మా కాంట్రాక్ట్ చేంజ్ చేస్తూ మేము అందరినీ రోడ్ మీద పడేస్తారు. మేము కంటిన్యూ చేయాలంటే తగ్గిన సాలితో తీసుకోవాల్సి వస్తుంది, లేదంటే మాకు పెరిగిన సాలి అతను ఇవ్వమంటున్నాడు. నాకు ఇంతే పడుతుంది, ఇంతకే ఇస్తాను. ఏదైనా డిసిషన్ ఉన్నప్పుడు మాతో కూడా ఒక కోఆర్డినేషన్ చేయాలి కదా. మీకు ఇంత సాలి తగ్గుతుంది, మీరు సమ్మతమైనా కాదని మా ఒపీనియన్ కూడా అడగాలి కదా. ఏది అడగకుండా పాత కాంట్రాక్ట్ నేను ఎక్స్టెండ్ చేస్తా అని చెప్పేసి మళ్ళీ ఆయన వేరే కాంట్రాక్ట్ రాగానే పాత కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసేసి వాళ్ళ ఇష్టానికి వాళ్ళ డిసిషన్ తీసుకుని మా అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది. ఫైనాన్షియల్ చాలా ఇబ్బంది అయిపోతుంది అందరికీ. పాత్రికేయ మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా సమస్యను తెలుసుకుని మా అందరికి తెలియజేయడానికి వచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనే సంస్థలో దాదాపుగా 15 సంవత్సరాలుగా అవుట్ సోర్సింగ్ జాబ్ చేస్తున్నాము. అయితే మేనేజ్మెంట్ ఏదైతే భాగ్యనగర్ గ్యాస్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో మా సమస్యలు ప్రతి 2 years ఒకసారి మాకు టెండర్ వేయబడుతుంది. అయితే 15 సంవత్సరాల నుంచి అందరం అదే, ఏ టెండర్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ అదే కంటిన్యూ అవుతున్నాం ఎంప్లాయీస్. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ టెండర్ వచ్చినప్పుడల్లా ప్రతి సంవత్సరం ప్రతి ఎంప్లాయీకి ఎక్కడైనా 10 రూపాయలు పెరిగి వాడి భవిష్యత్తుకు ఆసరాగా కంపెనీ ఉంటుంది. కానీ ఇక్కడ మాకు వ్యతిరేకంగా ఉన్న ఎంప్లాయీస్ ని తీసేయడము, తర్వాత తగ్గించడము, తర్వాత ఆల్టరేషన్ చేసి లేదా అమెండ్మెంట్ చేసి ఇంకొంత ఇద్దరు చేసే పని ఒకరికి తగిలేయడము, తర్వాత కొంతమంది తగ్గించడము, ఇద్దరు చేసే పని ఒకరికి తీయడము. ఇట్లాంటి వల్ల ఏమవుతుందంటే మానసికంగా స్ట్రెస్ అవుతున్నాం. ఇప్పుడు ఇంకోటి ఈ సంస్థను వదిలేసి బయట సంస్థ కూడా మేము పోలేము. ఎందుకంటే దాదాపు ఆల్మోస్ట్ 35 years పైన అబో చాలా మంది ఉన్నారు. మేము మళ్ళీ కొత్తగా లైఫ్ ని కెరీర్ స్టార్ట్ చేయాలి. ఇది దీన్ని నమ్ముకుని చాలా సంవత్సరాలు 15 సంవత్సరాలు పనిచేస్తున్న మాకు కనీసం ఉద్యోగ భరోసా లేదు. కనీసం వచ్చిన టెండర్ ఎవరైతే టెండర్ ఉంటాడు కొత్తగా వచ్చినవాడు వాడికి నచ్చినట్టుగా, ఎందుకంటే ఎప్పుడైనా కోడింగ్ వేసి ఎట్లుంటది, ఎవరు తక్కువ ఇస్తే వాడి కంపెనీ ఇస్తుంది. కానీ కంపెనీ ఏం చేయాలి, మనం కరెస్పాండ్ చేయాలి, మధ్యలో సంప్రదించి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మీకు ఎంత సార్లు వస్తున్నాయి, వాడు టెండర్ వేసిన వాడు అడగట్లేదు, ఇక్కడ కంపెనీ అడగట్లేదు, మేనేజ్మెంట్ పట్టించుకోవట్లా. ఇక మధ్యలో మేము నలిగిపోతున్నాం. తీసేయటం అని, తర్వాత శాలరీ తగ్గించడం అని, ఇలాంటి ఉన్న పొజిషన్ తగ్గించడము, ఇలాంటి వాళ్ళు ఏమైతుందంటే కంపెనీకి ఎంప్లాయీస్ కి భరోసా అనేది ఉండదు. ఆ భరోసా లేనప్పుడు వాడు ఫ్యామిలీని వాడు ఇంతమంది కంపెనీ నమ్ముకుని ఉన్నప్పుడు వాడు ఎలా సర్వైవ్ కాగలుగుతాడు? పెరుగుతున్న రేట్లకు, పెరుగుతున్న సమాజానికి ఖర్చులకు వాడు ఎలా సర్వైవ్ కాగలుగుతాడు? చేశామంటే నిన్న అఫీషియల్ గా అందరం